హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో నేను 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదండి. ఈ రోజు నేను దాని స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ముందుగా మనం బ్యాక్ పార్ట్కి పట్టి అతుక్కోవాలి. దీన్ని ఇలా ఒక సైడ్ చిన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ కుట్టు పై వైపుకి పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. మనం కుట్టిన తర్వాత తిరిగేసేటప్పటికి అది లోపలికి వెళ్ళిపోద్ది. ఇలా పెట్టుకుని పాదం ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసి పట్టి తిరిగేసుకోవాలి. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ వేసుకోవడానికి ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని ఇలా లాక్ చేసుకుని క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ డాట్స్కి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే రెండో డాట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్రాస్ పీసుల్ని ఎదురెదురుగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలానే స్టిచెస్ అన్నీ ఒకవైపు వచ్చేలాగా ఈ నెక్ పీసులన్నీ అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పెట్టుకుని మనం జాయిన్ చేసిన నెక్ పీస్ని ఇలా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. మనం జాయిన్ చేసిన ఈ కుట్లు పై వైపే పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. అవి మనం నెక్క తిరిగేసేసరికి లోపలికి వెళ్ళిపోతాయి. ఈ కరువు దగ్గర స్లోగా రౌండ్ తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా గోరుతో నీట్గా సెట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా నెక్ మీదే వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ ఏదైతే ఉందో అది బ్లౌజ్ మీద పడకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన నెక్ పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనం హ్యాండ్ వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా ఎదురెదురు పెట్టుకుని మనం రైట్ సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ వేసుకోవాలి. ముందుగా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కటింగ్లో మార్క్ చేసిన 2.5కి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ ఉక్సుల వైపు వచ్చే డాట్ని ఇలా పట్టుకుని ఇలా పాదం ఖర్చుతో 2.5కి మార్క్ చేసుకుని ఇలా అయినా చూసుకోవచ్చు, ఇలా అయినా చూసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక వైపు డాట్ కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి. ఈ డాట్ 4.5కి నేను మార్క్ చేస్తున్నాను.
ఇదిగోండి మనం కరెక్ట్గా స్టిచ్ చేసేసరికి షేప్ ఇలా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇలానే రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత షేప్ పట్టీలు స్టిచ్ చేసుకోవాలి. మనం షేప్ పట్టీ వేయాలంటే ఇలాంటి దళసరి క్లాత్ ఒకటి తీసుకోవాలి. నేను ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ముందుగా షేప్ పట్టీలు ఇలా సెపరేట్ చేసుకుని ఇలా ఎదురెదురు పెట్టుకుని రైట్ సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా షేప్ పట్టీ మీద పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీని ఇలా తిప్పి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే రెండోది కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు ఎదురెదురు పెట్టుకుని సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. రెండు రైట్ సైడ్ వచ్చి ఇలా పెట్టుకుని షేప్ పట్టి ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మనం వేసిన షేప్ డాట్ ఏదైతే ఉందో అది ఏదో ఒక వైపు ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకుని దీని మీద రెండో స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ ఇలానే రెండోది కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకోవాలి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్లౌజ్ కి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టి వేసుకోవాలి, రైట్ సైడ్ కాజాల పట్టి వేసుకోవాలి. ముందుగా మనం ఉక్సులు పట్టి స్టిచ్ చేసుకుందాం. ఈ ఉక్సులు పట్టిని బ్లౌజ్ కి రైట్ సైడ్ వేసుకుని ఇలా తిరగేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ భుజాలు జారకుండా ఉండాలంటే ఈ ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకునేటప్పుడు నెక్ దగ్గర స్టార్టింగ్ లోనే కొద్దిగా క్రాస్ పెట్టుకుని వచ్చే కొద్ది స్ట్రైట్ వచ్చేయాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా బయటకు తీసి వెనక ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెనకాల ఉన్న క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఉక్సులు బట్టి అయిపోయింది. ఇప్పుడు మనం కాజాలు బట్టి స్టిచ్ చేద్దాం. ఈ నెక్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఆ మార్క్ దగ్గర క్రాస్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల నేను ముందుగా చెప్పినట్లు రెండు వైపులా భుజాలు జారకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా బయటకు తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కిందకు వచ్చేసరికి సూది దించి పాదం ఎత్తి క్లాత్ తిప్పి రెండు కుట్లు వేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వేసుకుందాం. స్టార్ నెక్ మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కదా, దీనికి ఒక చిన్న ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పావు తక్కువ ఇంచు ఉండాలి. ఈ నెక్ పీస్ని ఇలా పెట్టుకుని పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఈ కార్నర్లో ఇలా చిన్న మార్క్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కార్నర్లో కట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ నెక్ పీస్ని ఇలా తిప్పి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ మీద పడకుండా నెక్ మీదే పడేలాగా స్టిచ్ వేసుకోవాలి.
ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి సూది దించి పాదం ఎత్తి క్లాత్ తిప్పి మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి హ్యాండ్ వర్క్ చేసుకోవాలి. కావాలనుకుంటే దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇలానే రెండో వైపు కూడా నెక్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. ముందుగా బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పెట్టుకుని ఇలా తిరగేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది సరిగ్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుని దీనిపైన రెండో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలానే రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ముందుగా హ్యాండ్స్ ఇలా సెపరేట్ చేసుకుని ఎదురెదురు పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ పడుతుందని చెప్పాను కదా, ఇప్పుడు అది యాడ్ చేద్దాం. ఈ పీస్ని ఇలా పెట్టుకుని ఇలా తిరగేసుకుని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అలా తిప్పి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అలానే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఖర్చు తీసుకున్నాం కదా, అది మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి మనం హ్యాండ్ వర్క్ చేసుకుంటాం కదా, అందు గురించి ఇలా ఫోల్డ్ చేసి పెద్ద కుట్టు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలానే రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీకి అటాచ్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఇలా పెట్టుకున్న హ్యాండ్స్ని రివర్స్ చేసుకుని హ్యాండ్కి చంక లోది ఏదైతే తీసామో అది ఫ్రంట్కి వచ్చేలాగా ఈ కట్ ఏదైతే ఉందో అది ఈ జాయింట్ దగ్గర పెట్టుకుని ఇలా తిరగేసుకోవాలి. ఈ కట్ దగ్గర నుంచి ఇలా రెండు నీట్గా పట్టుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఈ కుట్టు రెండు వైపులా కూడా పైకే ఉండాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకుని సరిగ్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకుని దీని మీద రెండో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలానే రెండో వైపు కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెండు వైపులు అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ నుంచి బాడీ వరకు జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్తో నేను వేసి చూపిస్తున్నాను. మీరు అక్కడ మీ బ్లౌజ్ కొలతలతో మీరు ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని ఈ చంక రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి. అలాగే షేప్ పట్టీ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఈ డాట్ దగ్గర నుంచి ఇలా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న ప్రకారం మనం పైనుంచి కిందకి స్టిచ్ వేసుకోవాలి. ఇలా లాక్ చేసుకుని ఈ హ్యాండ్ జాయింట్ కుట్లని పైకి పెట్టుకోవాలి. ముందు చూసుకున్నప్పుడు మనం కాజాల పట్టి తప్పించి మనం చూసుకోవాలి. ఇక్కడైతే ఉక్సుల పట్టి నుంచే చూసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇంతేనండి విజయకుమారి గారు మీరు అడిగిన బ్లౌజ్ స్టిచ్చింగ్.
కటింగ్ లానే స్టిచ్చింగ్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ స్టిచ్చింగ్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.